పూసపాటి అశోక్ గజపతిరాజు. ఈ ఒక్క పేరు చాలు అప్పటి విజయనగర సామ్రాజ్యం ఎంత గొప్పగా ఉండేదో, ఎంత అద్భుతంగా, అమోఘంగా, అంగరంగ వైభవంగా, రాజభోగాలతో తొలతూగేదో అని చెప్పడానికి ఆయన జీవితం చాలు. ప్రజల పట్ల ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, సేవాగుణం అన్నిట్లో వారి వంశస్థుల పాలనను గుర్తు చేస్తుంది ఆయన జీవన విధానం. ఒకప్పటి సూర్యవంశం శ్రీరామచంద్రుడి వంశస్థులని ఆధారాలు కూడా చెబుతుంది. వారి వంశానికి మూలమని చెప్తూ ఉంటుంది. వారి కుటుంబ చరిత్ర చూస్తే ఉదయ్పూర్ మహారాణి వంశస్థులుగా కొనసాగింపుగా విజయనగరం ఎస్టేట్లోని పూసపాటి రాజు కుటుంబం నుండి అశోక్ గజపతిరాజు గారు వచ్చారు. విజయనగరం చివరి మహారాజు పూసపాటి విజయ్ గజపతిరాజు కుమారుడు అశోక్ గజపతిరాజు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాజు కుటుంబానికి చెందిన పూసపాటి మరియు అతడి కుటుంబానికి 11వ సంరక్షకులు. ఆయన రాజత్వం, రాజసం, ఆజానుబాహుడు వంటి రూపం ఆయనకే సొంతం, అది ఆయనకే సాధ్యం. ఆయనే అశోక్ గజపతిరాజు గారు. అత్యంత సౌమ్యుడిగా, వినయ విధేయవంతుడిగా, క్రమశిక్షణకు మారుపేరుగా, వివాదరహితుడిగా, అందరి అభినందనలు అందుకునే మంచి మనిషి. అశోక్ గజపతిరాజుపై రాజకీయ విమర్శలు మినహా ఎక్కడా ఎలాంటి మరక విమర్శ కనిపించలేదు, కనిపించదు బహుశా. అందుకు కారణం ఒకటే, ఆ కుటుంబానికి డబ్బు మీద, అధికారం మీద, సంపాదన మీద ఆశ లేని ఆదర్శవంతులు వారు. అశోక్ గజపతిరాజు 26 జూన్ 1951న జన్మించారు. బీజేపీ నాయకులుగా మరియు నరేంద్ర మోదీ ప్రభుత్వంలో పౌర విమానయాన శాఖ మాజీ కేంద్ర మంత్రిగా పనిచేశారు. విజయనగరం రాచరిక రాష్ట్ర రాజకుటుంబానికి చెందిన వారసుడిగా అతను విజయనగరం చివరి మహారాజు చిన్న కుమారుడు. ఆయన 25 సంవత్సరాలకు పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సభ్యుడు, ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 13 సంవత్సరాలుగా వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, శాసనసభ వ్యవహారాలు, ఆర్థికం, ప్రణాళిక మరియు రెవెన్యూ శాఖలను కలిగి ఉన్నారు. ఆయన తన కుటుంబానికి బలమైన వ్యక్తి. అంతేకాకుండా రాజకీయాలతో పాటుగా కార్యకలాపాల్లో కూడా పాల్గొంటారు. ప్రసిద్ధ సింహాచలం ఆలయం మరియు అనేక విద్యాసంస్థలు నిర్వహిస్తున్న మహారాజా అలక్ నారాయణ్ సొసైటీ ఫర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ వంటి దేవాలయాల ద్వారా అతని కుటుంబం దాతృత్వానికి ప్రసిద్ధి చెందింది. అతను సింధియా స్కూల్ గ్వాలియర్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, విశాఖపట్నంలో విఎస్ కృష్ణ కళాశాలలో చదువుకున్నారు. ఆయన తండ్రి విషయానికి వస్తే పూసపాటి విజయరామ గజపతిరాజు, అతని సోదరుడు పూసపాటి ఆనంద గజపతిరాజు కూడా భారతీయ పార్లమెంటేరియన్లు, రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు కూడా. ఆయన కృషి ఫలితంగా హైదరాబాద్, విశాఖపట్నం మరియు విజయనగరంతో పాటు అనేక ప్రదేశాల్లో అనేక క్రీడలలో శిక్షణ ఇవ్వడానికి అనేక కేంద్రాలు స్థాపించబడ్డాయి. అశోక్ గజపతిరాజు గారి దాదాపు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని ఒక్కసారి చూద్దాం. 1978లో అప్పటి జనతా పార్టీ అభ్యర్థిగా తొలిసారి విజయనగరం విధానసభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు ఆయన. 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు అందులో చేరి 1983, 1985, 1989, 1994, 1999, 2009 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. 2014 భారత సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం నుంచి 16వ లోక్సభకు విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, ఆర్థిక, రెవెన్యూ, శాసనసభ వ్యవహారాల కేబినెట్ మంత్రిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యుడైన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ కేబినెట్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వంతో వివాదంపై మార్చి 8, 2018న రాజీనామా చేశారు. 1974 సంవత్సరంలో సునీలను వివాహం చేసుకున్నారు. 2 కుమార్తెలు ఉన్నారు అశోక్ గజపతిరాజుకు. ఇప్పటికీ వారి జీవన విధానం చాలా గొప్పది. రాజు ఎక్కడున్నా రాజే అనే పదానికి ఆయనే ఉదాహరణ. పదవిలో ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకే రకంగా ఉండే వ్యక్తిత్వం ఆయన గొప్పదనం. ఎక్కడా రాజత్వానికి కూడా తీసిపోని విధంగా అందరితో కలిసి ప్రజల మధ్య అందరికీ అందుబాటులో ఉంటూ
విజయనగరం జిల్లాకి పెద్దరికంగా ఓ పెద్దగా ఉంటూ రారాజుగా జీవనం సాగిస్తున్నారు అశోక్ గజపతిరాజు.